హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మటన్ కీమా ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా నేనైతే అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే కీమా తెచ్చుకుని నీట్గా కడుక్కొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో ఇప్పుడు ఆనియన్ అనేవి మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు కీమా వేసుకుందాం. వాటర్ అనేవి ఎగిరేదాకా ఉంచుకోవాలి కీమాని. కీమా అనేది బాలింత్రాలకి, పిల్లలకి, ఆపరేషన్ అయిన వాళ్ళు తింటే చాలా మంచిది. పిల్లలకి చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల వాళ్ళ బోన్స్ అనేవి చాలా ఫిట్గా, స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. సో అంత హెల్ప్ చేస్తుంది మనకి కీమా అనేది. సో డెఫినెట్గా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి బాగా అలవాటు చేయాలి తినడం. సో కీమా అనేది ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ కొంచెం సాల్ట్ కూడా. సో చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో. సో ఇలా ఒక 5 minutes ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి కర్రీని. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. దీంట్లో నేను ఏ మసాలాలు వేయట్లేదు. ఇలా చేస్తే ఏ మసాలాలు వేయనప్పుడు మనకి కర్రీ అనేది 2 days అయినా ఉంటుంది. మీరు నమ్మకపోతే ఖచ్చితంగా ఇలా చేసి చూడండి, నాకు కమెంట్ చేయండి. మనం మసాలాలు గసగసాల పేస్ట్ అట్లా వేస్తే అలా చేసినప్పుడు 1 రోజులోనే తినేయాలి. సో ఇలా ఏ మసాలాలు వేయనప్పుడు మనం 2 days అయినా తినొచ్చు ఇలా. సో అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, నేను 1/2 kg కీమా తీసుకున్నాను. ఇప్పుడు కీమా అనేది ఉడకటం కోసం కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. గ్లాస్ కాదు, కొంచెమే వాటర్, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో నుంచి వాటర్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో. ఇలా ఆయిల్ వచ్చేంత వరకు, ఆయిల్ కనిపించేంత వరకు మనం కీమా అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. అంతే, మటన్ కీమా రెడీ. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.